తవము హెచ్చె మేలుకో మానవా లభించు భగవాన్ నీ ద్వారముదరి ఆమతిస్తూ మురళీరవళీ మ్రోగుతుంది మురళీరవళీ మ్రోగుతుంది కాల వేగాన్ని మేల్కొలుపు వివేకాన్ని సర్వానికి మూలమాతడే మురళీరవళీ మ్రోగుతుంది మురళీరవళీ మ్రోగుతుంది ఎప్పుడు ధమనులలో ప్రవహించునో అప్పుడే నడచు నీ శ్వాస ఎప్పుడు ధమనులలో ప్రవహించునో అప్పుడే నడచు నీ శ్వాస పొందితివి సర్వము నీవు ఇప్పుడేమి కోరెదవు శివుని నీవు ప్రభాత ఘోర చీకటే శుభోదయముగా జీవనాధారము మురళీరవళీ మ్రోగుతుంది 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 ఓం శాంతి. అక్టోబర్ 14, 2020 साकार मुरली. मीठे बच्चे, संगम पर ही तुम्हें आत्माभिमानी बनने की मेहनत करनी पड़ती है. सतयुग अथवा कलयुग में यह मेहनत नहीं की है. మధురమైన పిల్లలారా, సంగమ యుగంలోనే మీరు ఆత్మాభిమానిగా కావడం కొరకు కష్టపడాలి. సత్యుగము మరియు కలియుగంలో ఈ విధంగా కష్టపడాల్సిన పని ఉండదు. प्रश्न, श्री कृष्ण का नाम उनके माँ बाप से भी अधिक बाला है, क्यों? శ్రీకృష్ణుని పేరు తన తల్లి తండ్రి కంటే కూడా ఎక్కువ ప్రసిద్ధి అయింది. ఎందువల్ల? జవాబు, क्योंकि श्री कृष्ण से पहले जिनका भी जन्म होता है
वो जन्म बल से नहीं होता है। ఎందువల్లనంటే సృష్టికి ముందు జన్మించిన వాళ్ళ జన్మ योग शक्ति द्वारा लभिंचదు। उससे के माँ बाप ने कोई योग बल से जन्म नहीं लिया। इस तल्लीదండ్రి కూడా योग शक्ति द्वारा जन्म తీసుకోలేదు। पूरी कर्मातीत अवस्था को पाने वाले एक राधा कृष्ण है, वही सद्गति को पाते हैं। పూర్తిగా కర్మాతీత స్థితి పొందింది ఒక రాధాకృష్ణులే, వాళ్ళే సద్గతిని పొందుతారు। जब सब पापात्मा ये खत्म हो जाती है, तब कलयुग नई दुनिया में, तब गुलगुल नई दुनिया में श्री कृष्ण जन्म होता है। ఎప్పుడైతే పూర్తిగా కలియుగము, ఎప్పుడైతే పాపాత్ములందరూ వినాశనం అయిపోతారో అప్పుడు పావన ప్రపంచంలో శ్రీకృష్ణుడు జన్మిస్తాడు। उसे ही వైకుంఠ कहा जाता है, దాన్నే వైకుంఠం అంటారు। संगम पर श्री कृष्ण के आत्मा ने सबसे अधिक पुरुषार्थ किया है, इसलिए उनका नाम बाला है। సంగమ యుగంలో శ్రీకృష్ణుడు అందరికంటే ఎక్కువ పురుషార్థం చేశారు, అందువల్ల కృష్ణుని పేరు చాలా ప్రసిద్ధి అయింది। ओम शांति। मीठे मीठे रूहानी बच्चों को रूहानी बैठ समझाते हैं। మధురమైన ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి తెలియజేస్తున్నాడు। 5000 वर्ष के बाद एक ही बार बच्चों को आकर पढ़ाते हैं। 5000 సంవత్సరాల క్రితము ఒక్కసారి మాత్రమే వచ్చి పిల్లలకి నేను చదువు చెప్తాను। पुकारते भी है कि हम बच्चों को आकर पावन बनाओ, పతితులైన మమ్మల్ని నీ వచ్చి పావనం చేయని ప్రార్థిస్తారు। तो सिद्ध होता है कि यह पति दुनिया है, ఇది పతిత ప్రపంచం అని రుజువు అవుతుంది। నई दुनिया पावन दुनिया थी, కొత్త ప్రపంచము पावन ప్రపంచము। नया मकान खूबसूरत होता है, కొత్త భవనాలు చాలా అందంగా ఉంటాయి। पुराना जैसे टूटा फूटा हो जाता है, పాతవన్నీ కూడా बरसात में गिर पड़ता है, वर्षानी पड़िपोताई। अभी तुम बच्चे जानते हो बाप आया है नई दुनिया बनाने। ఇప్పుడు మీకు తెలిసింది బాబా కొత్త ప్రపంచం తయారు చేయడం కొరకు వచ్చాడు అని। అభి పढ़ा रहे हैं, ఇప్పుడు విద్యను బోధిస్తున్నాడు। फिर 5000 वर्ष के बाद पढ़ाएंगे, మరలా 5000 సంవత్సరాల తర్వాత విద్యను బోధిస్తాడు। ऐसे कभी कोई साधु संत आदि अपने फॉलोअर्स को नहीं पढ़ाएंगे। ఈ విధంగా ఈ సాధు సన్యాసులు ఎవరు కూడా వాళ్ళ అంచెలకి విద్యను బోధి, उनको यह पता ही नहीं है, వాళ్ళకి ఈ విద్య అంటే ఏంటో కూడా తెలియదు। ना खेल का पता है, क्योंकि నివృత్తి మార్గం వాలే హై, వాడు నివృత్తి మార్గం వాడు కాబట్టి ఈ ఆటను గురించి అనగా జగన్నాటకం గురించి వాళ్ళకి తెలియదు। बाप बिगर कोई भी सृष्टि के आदि मध्य अंत का राज समझा ना सके। ఒక బాబా తప్పితే ఎవరు కూడా ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత జ్ఞానం చెప్పలేరు, దీని రహస్యం చెప్పలేరు। आभानी बनने में ही बच्चों को मेहनत होती है। ఆత్మాభిమానం కావటంలోనే పిల్లలకి కష్టం ఉంటుంది। क्योंकि
आधा कल्प में तुम कभी आत्माभिमानी बने नहीं हो ఎందువల్లంటే అర్ధకల్పము మీరు ఇప్పుడు ఆత్మాభిమానిగా కాలేదు अब बाप कहे अपने को आत्मा समझो ఇప్పుడు బాబా చెప్తున్నాడు నేను ఆత్మని భావించండి ऐसे नहीं कि आत्मा सो परमात्मा है आत्मा ही परमात्मा కాదు नहीं అలా జరగదు अपने को आत्मा समझ परमपिता परमात्मा शिव को याद करना నేను ఆత్మని అని భావించి పరమపిత పరమాత్మని స్మరించాలి యాదికి యాత్ ముఖ్య है स्मृति यात्रा చాలా ముఖ్యమైనది जिससे तुम पति से पवन बनते हो దీని ద్వారానే మీరు పతితుల నుంచి పवन అవుతారు ఇది कोई స్థూల బాత్ नहीं है దీంట్లో ఎటువంటి స్థూల విషయం లేదు कोई नाक आदि नहीं बंद करना है मुक्कू कल्लू मुझको లేదు मूल बात है अपने को आत्मा बाप को याद करना है ఇక్కడ ముఖ్యమైన విషయము నేను ఆత్మని నుంచి బాబాని స్మరించడము तुम आधा कल्प से हिरे हो देहाभिमान में रहने के మీరు అర్ధకల్పము देहाभिमानలో ఉన్నారు पहले अपने को आत्म समझेंगे तब बाप को याद कर सकेंगे ముందు నేను ఆత్మని భావే అప్పుడు బాబాని స్మరించగలుగుతారు भक्ति मार्ग में भी बाबा बाबा कहते हैं भक्ति మార్గంలో కూడా बाबा बाबा अंटारू बच्चे जानते हैं सत्युग में एक ही लौकिक बाप है పిల్లలకు తెలుసు సత్యుగంలో ఒక లౌకిక తండ్రి మాత్రమే ఉంటాడు वहाँ पारलौकिक बाप को याद नहीं करते कि सुख है అక్కడ సుఖం ఉంటుంది కాబట్టి పారలౌకిక బాబాను ఎవరూ స్మరించరు भक्ति मार्ग में फिर दो बाप बन जाते हैं भक्ति మార్గంలో ఇద్దరు తండ్రులు ఉంటారు लौकिक और पारलौकिक लौकिक తండ్రి पारलौकिक తండ్రి दुख में सब पारलौकिक बाप को याद करते हैं दुख ఉన్నప్పుడు అందరూ पारलौकिक తండ్రిని స్మరిస్తారు सत्युग में भक्ति होती नहीं है సత్యుగంలో భక్తి ఉండదు మహాత్వ హయి జ్ఞానికి ప్రాలబ్ధం అక్కడ ఈ జ్ఞానం యొక్క ప్రాలబ్ధం ఉంటుంది ఐసే నహికి జ్ఞాన रहता है జ్ఞానం అనేది అక్కడ ఉండదు इस समय के ज्ञान की प्रालब्ध मिलती है ఈ సంగమయుగంలో ఏదైతే పుణ్యం చేశారో దీని యొక్క ప్రాలబ్ధము అక్కడ లభిస్తుంది బాప్ తో ఏక్ హీ బార్ ఆతే హై బాబా ఒక్కసారి అవతరిస్తారు ఆధాకు బేహద్ కే బాప్ కా చుక్కా వర్షా రహతా హై అర్ధకల్పము అనంతమైన తండ్రి యొక్క చుక్క వారసత్వం ఉంటుంది ఫిర్ లౌకిక బాతే అల్పకాల కా వర్షా మిల్తా హై ఆ తర్వాత లౌకిక తండ్రి ద్వారా अल्पकाल वारसत्व लभिस्तुंदी यह मनुष्य नहीं समझा सकते हैं ఈ విషయాన్ని మనుషులు ఎవరు కూడా చెప్పలేరు यह है नई बात ఇది కొత్త విషయము 5000 वर्ष में संघ पर एक ही बार बात है 5000 సంవత్సరాల్లో సంఘం మిగులో ఒకేసారి బాబా వస్తారు जबकि कलयुग का अंत सत्युग का आदि का संगम होता है కలియుగము కలియుగం యొక్క అంతిమ సమయము సత్యుగ సమయము ఎప్పుడైతే వస్తుందో తभी बाप आते हैं అప్పుడే బాబా వస్తారు फिर से नई दुनिया स्थापన करने మళ్ళా కొత్త ప్రపంచాన్ని స్థాపించే కొరకు नई दुनिया में
इन लक्ष्मीनारायण का राज्य था కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. फिर त्रेता में రామరాజ్యం, ఆ తర్వాత త్రేతాయుగంలో రామరాజ్యం ఉండేది. बाकी देवताओं आदि की जो इतने चित्र बनाए हैं वो सब भक्ति मार्ग की सामग्री. देवी देव चित्राలు ఎన్ని తయారు చేశారో ఇవన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించిన సామగ్రి. बाप कहते हैं इन सबको भूल जाओ. बाबा అన్నాడు ఇవన్నీ మర్చిపోండి. अभी अपने घर को और नई दुनिया को याद करो. ఇప్పుడు మీని కొత్త ప్రపంచాన్ని ఈ రెండింటినే గుర్తుపెట్టుకోండి. జ్ఞాన మార్గ है समझ का मार्ग. జ్ఞాన మార్గం అంటే అన్నీ తెలిసిన మార్గం. जिससे तुम 21 जन्म समझदार बन जाते हो. దీని ద్వారా మీరు 20 జన్మ అన్నీ తెలిసిన వాళ్ళుగా అవుతారు. कोई दुख नहीं रहता, ఎటువంటి దుఃఖం ఉండదు. सच्चू में कभी कोई ऐसा नहीं कहेंगे कि हमको శాంతి चाहिए. సత్యుగంలో ఎవరు కూడా మాకు శాంతి కావాలి అని అనరు. कहा जाता है ना मांगने से मरना भला. అడుక్కోవడం కన్నా చావడం మంచిది అని అంటారు కదా. बाप तुमको ऐसा शाहूकार बना दे है जो देवताओं को भगवान से कोई चीज़ मांगने की दरकार नहीं देखे. బాబా మిమ్మల్ని ఎటువంటి షావుకారులుగా ధనవంతులుగా చేస్తారంటే దేవతలు భగవంతుడిని ఏది కూడా కావాలని అడగవలసిన లేకుండా యహాతో దువా మాంగతే హో. ఇక్కడ పరమాత్మని ఆశీర్వాదం కావాలని అడుగుతారు కదా. पोप आदि आते हैं तो कितना दुआ लेने जाए. పోపు మొదలగు వాళ్ళు వస్తే ఎంతమంది ఆశీర్వాదం పొందడానికి. పోపు కితనోకి షాదియా కరాతే. పోపు ఎంతమందికి వివాహాలు చేయిస్తాడు. బాబాతో యహ కామ్ నహీ కర్తే. బాబా ఈ పని చేయడు. భక్తి మార్గ में जो पास्ट हो गया सो अब हो रहा है, सो फिर रिपीट होगा. భక్తి మార్గం ఏది జరిగిందో అది ఇప్పుడు జరుగుతుంది, అదేలా పునరావృత్తి అవుతుంది. दिन प्रतिदिन भारत कितना गिरता जाता है. రోజు రోజుకి భారతదేశం ఎంతగా దిగజారిపోతుంది. అభి తుమ్హో సంగం పర్. సంగం యుగంలో ఉన్నారు. బాకీ సబ్ హై కలియుగి మనిషి. మిగతా వాళ్ళందరూ కూడా కలియుగంలోని మానవులు. జబ్ తక్ యహా నయే तब तक कुछ भी समझ ना सके कि अभी संगम है वहाँ कलियुग है. ఎంతవరకు అయితే ఇక రారో అంతవరకు ఇది సంగమ యుగమా కలియుగమా అనేది తెలుసుకోవాలి. एक ही घर में बाप एक ही घर में बच्चे समझते हैं संगम पर. बाप कहे हम कलियुग में है. ఒకే ఇంట్లో పిల్లలు మేము సంగమ యుగంలో ఉన్నామనుకుంటారు, తండ్రి నేను కలియుగంలో ఉన్నాను అనుకుంటాను. तो कितनी तकलीफ हो पड़ती है. तो कितनी तकलीफ हो पड़ती है. అందువల్ల ఎన్ని రకాల బాధలు ఉంటాయి. ఖాన్ పాన్ ఆది కా జంజట్ హోతా హై. ఆహార విషయాల గురించి దాంట్లో అనేక రకాల సమస్యలు ఉంటాయి. తుమ్ సంగమయుగి హో శుద్ధ పవిత్ర భోజనం ఖానే వాలే. మీరు సంగమానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి శుద్ధమైన పవిత్రమైన భోజనాన్ని తీసుకుంటారు. దేవతాయే కభీ ప్యాజ్ ఆది చోడీ కాతే హై. దేవతలు ఉల్లిపాయ మొదలైన తినరు. దేవతాంకో కహా జాతా హై నిర్వికారి. దేవతల్ని నిర్వికారి అంటారు. భక్తి మార్గమే తమో ప్రధాన్ బన్ గయే హై. భక్తి మార్గంలో అందరూ తమో ప్రధానంగా అయ్యారు. अब बाप कहते हैं सतो प्रधान बनो. ఇప్పుడు బాబా అంటున్నాడు సతో ప్రధానంగా కండి. कोई भी ऐसा नहीं हो जो समझे कि आत्मा पहले सतो प्रधान थी फिर तमो प्रधान बनी है. ఆత్మ ముందు సతో ప్రధానంగా తర్వాత తమో ప్రధానంగా అయింది అని అనుకునేవాళ్ళు ఎవరు లేరు. क्योंकि वह तो आत्मा को निर्लय समझते हैं. ఎందుకంటే
వాళ్ళు ఆత్మ నిర్లేపి అని అనుకుంటారు. आत्मा सो परमात्मा है ऐसे ऐसे कह देते हैं. आत्मे परमात्मा అని ఈ విధంగా అంటుంటారు. బాప్ कहते हैं ज्ञान सागर मैं ही हूँ. बाबा अंటున్నాడు ज्ञान सागर ने నేనే. जो इस देवी देवता धर्म होंगे वो सब आकर फिर से अपना वर्षा लेंगे. ఎవరైతే దేవీ దేవతా ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మరలా వచ్చి వాళ్ళ వారసత్వాన్ని తీసుకుంటారు. అవి శాంపులింగ్ లग रहा है. ఇప్పుడు అంటు కట్టబడుతుంది. तुम समझ जाएंगे इतना ऊंच पद पाने लायक नहीं है. వీళ్ళు ఇంత ఉన్నతమైన పదవి పొందడానికి అర్హులు కాదు అని మీకు అర్థమవుతుంది. घर में जाकर शादियाँ आदि करके चीची होते रहते हैं. ఇంటికి వెళ్ళి వివాహాలు చేస్తూ ఉచితంగా అవుతారు. तो समझाया जाता है ऊंच पद पा नहीं सकते हैं. కాబట్టి ఉన్నతమైన పదవి పొందరు అని తెలుసుకోవచ్చు. ఇక రాజాయి స్థాపన हो रही है. ఇక్కడ రాజ్య స్థాపన జరుగుతుంది. बाप कहते हैं मैं तुमको राजाओं का राजा बनाता हूँ तो प्रजा बनानी पड़े. బాబా అన్నాడు నేమల్ని రాజాధిరాజుగా చేస్తాను కాబట్టి ప్రజలు కూడా తప్పనిసరిగా తయారు కావాలి. नहीं तो राज्य कैसे पाएंगे. కాకపోతే ఆ విధంగా జరగకపోతే రాజ్యాన్ని ఎలా పొందుతారు. గీతాకే అక్షర అయినా భగవద్గీతలో ఉన్న అక్షరాలు కదా. इनको कहा ही जाता है गीता का युग. దీన్ని గీతా యుగం అంటారు. तुम राजयोग सीख रहे हो. మీరు రాజయోగం నేర్చుకుంటున్నారు. जानते हो आदि सनातन देवी देव धर्म का फाउंडेशन लग रहा है. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క పునాది వేయబడుతున్నది. సూర్యవంశీ చంద్రవంశీ दोनों రాజాయి స్థాపన हो रहे हैं. సూర్యవంశ చంద్రవంశ రాజ్యాలు రెండు స్థాపించబడుతున్నాయి. బ్రాహ్మణ కులం స్థాపన हो चुका है. బ్రాహ్మణ కులం స్థాపించబడింది. ब्राह्मण की फिर सूर्यवंशी चंद्रवंशी बनते हैं. బ్రాహ్మణులే తర్వాత సూర్యవంశీలుగా చంద్రవంశీలుగా అవుతారు. जो अच्छी रीति मेहनत करेंगे वो स्वर्गवासी बनेंगे. అయితే బాగా కష్టపడతారో వాళ్ళు స్వర్గవాసులు అవుతారు. और धर्म वाले जो आते हैं वो आते हैं अपने धर्म की स्थापना करने. వేరే ధర్మం వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని స్థాపించడం కొరకు వస్తారు. పీछे उस धर्म की आत्माएं आती रहती है. వాళ్ళ తర్వాత అంటే ధర్మస్థాపకులు వచ్చిన తర్వాత ఆ ధర్మానికి సంబంధించిన వస్తుంటాయి. धर्म की वृद्धि होती जाती है. धर्म वृद्धि होती ఉంటుంది. जो कोई क्रिश्चियन है तो उनका बीज रूप कैसे ठहरा. ఒకవేళ ఎవరైనా క్రిస్టియన్స్ అయి ఉంటే వాళ్ళకి बीज रूप क्राइस्ट. तुम्हारा बीज रूप कौन है. మీ बीज रूप ఎవరు. बाप. क्योंकि बाप की स्वर्ग को स्थापना करते हैं. ఎందువల్లంటే బాబు వచ్చి స్వర్గ స్థాపన చేస్తున్నాడు. ఎవరి ద్వారా. ब्रह्म द्वारा. ब्रह्म को ही प्रजापिता कहा जाता है. ब्रह्म ने प्रजापिता रचिता नहीं कहेंगे. सृष्टिकर्ता इन द्वारा बच्चे एडॉप्ट किए जाते हैं. ఈ బ్రహ్మ ద్వారా బాబా దత్తు తీసుకుంటాడు పిల్లల్ని. शांति की शक्ति से शांति जग में लानी है. शांत मन हो तन हो शीतल. शांत मन हो तन हो शीतल. ऐसी दुनिया बनानी है. शांति की शक्ति से
से। ब्रह्मा को तो क्रिएटर कहते हैं ना, ब्रह्मन కూడా సృష్టికర్త అని అంటారు కదా. బాప్ ఆకర్ ప్రవేశకర్ యహ రచతే హై. బాబా వచ్చి ब्रह्म शरीर में प्रवेश ఈ సృష్టి చేస్తాం. శివబాబా कहते हैं तेरे बच्चे हो. శివబాబా అంటున్నాడు మీరు నా పిల్లలు. ब्रह्मा के कहते हैं तुम मेरे साकारी बच्चे हो. బ్రహ్మ కూడా అంటున్నాడు మీరందరూ నా తోల పిల్లలు. అభి తుమ్ కాలే చీచీ బన్ గए हो. ఇప్పుడు మీరందరూ కూడా నల్లగా పతితంగా అయ్యారు. ఆ ఫిర్ బ్రాహ్మణ బనే हो. ఇప్పుడు మరలా బ్రాహ్మణుగా అయ్యారు. इस संगम पर ही तुम पुरुषोत्तम देवी देवता बन की मेहनत करते हो. ఈ సంగమయుగంలోనే పురుషోత్తములుగా దేవీ దేవతలుగా కావడం వరకు కష్టపడతారు. देवताओं को और शूद्रों को कोई मेहनत नहीं करनी पड़ती है. దేవతలు కానీ శూద్రులు కానీ కష్టపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవతలు పావనంగా ఉంటారు. వాళ్ళు ఏమీ యోగం చేయక్కర్లేదు. శూద్రులకి జ్ఞానం తెలియదు కాబట్టి వాళ్ళు కూడా కష్టపడతారు. तुम ब्राह्मणों को मेहनत करनी पड़ती है. బ్రాహ్మణులైన మీరు మాత్రమే కష్టపడాలి. బ్రాహ్మణులు అంటే సంగమయుగం బ్రహ్మ జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు. అందువల్ల వీళ్ళకి బ్రహ్మ జ్ఞానం తెలుసు కాబట్టి యోగం చేసి పాపాన్ని పోగొట్టుకోవాలని చెప్పేసి కష్టపడుతుంటారు. దేవతా పన్నేకలే దేవతలుగా కావడం వరకు కష్టపడతారు. బాప్ ఆతే హీ హై గంపాలి. బాబా సంగమయుగంలోనే వస్తాడు. यह है बहुत छोटा युग इसलिए लीप युग कहा जाता है. ఇది చాలా చిన్న యుగము కాబట్టి దీనిని లీప్ యుగం అంటారు. इनको कोई जानते नहीं है. దీని గురించి ఎవరికి తెలియదు. बाप को भी मेहनत की है. बाबा కూడా కనిపిస్తుంది. ऐसा नहीं कि झट से नई दुनिया बन जाती है. బాబా వచ్చి గానం చెప్పగానే కొత్త ప్రపంచం తయారు కాదు. ఆ కొత్త ప్రపంచం తయారు చేయడం కొరకు బాబా కూడా ఎంతో కడాలి. तुमको देवता बनने में टाइम लगता है. మీరు దేవతలుగా కావడానికి టైం పడుతుంది. जो अच्छे कर्म करते हैं तो अच्छे में जन्म लेते हैं. ఎవరైతే మంచి కర్మ చేస్తారో పుణ్యం చేస్తారో మంచి కులంలో జన్మిస్తారు. अभी तुम नंबरवार पुरुषार्थानुसार గుల్గుల్ బన్ రహే హో. ఇప్పుడు మీరు నంబర్ ప్రకారంగా పురుషార్థం ప్రకారంగా పవనుతున్నారు. ఆత్మా హీ బన్తీ హై. పవనంగా అయితే ఆత్మే. అభి తుమ్హారీ ఆత్మ అచ్చే కర్మ సీఖ రహీ హై. ఇప్పుడు మీ ఆత్మ మంచి కర్మ అంటే ఏంటో నేర్చుకుంటుంది. ఆత్మా హీ अच्छे व बुरे संस्कार ले जाती है. ఆత్మయే మంచి కానీ చెడు కానీ సంస్కారం తీసుకొని పోతుంది. अभी तुम गुलगुल बन अच्छे घर में जन्म लेते रहेंगे. ఇప్పుడు పావనంగా అయ్యి మంచి ఇంట్లో జన్మ తీసుకుంటూ ఉంటారు. यहाँ जो अच्छा कर्म करता है तो जरूर अच्छे कुल में जन्म लेते हैं. ఎవరైతే ఇక్కడ మంచి కర్మ చేస్తారో వాళ్ళు సరిగా మంచి కులంలో జన్మ తీసుకుంటారు. నంబర్ వార్తో అయినా నంబర్ ప్రకారం ఉంటారు కదా. అందరూ ఒకే రకంగా చేయరు. జైసే జైసే కర్మ కర్తే హై ఐసా జన్మ లేతే హై. ఏ విధంగా కర్మ చేస్తుంటారో అదే విధంగా జన్మ తీసుకుంటారు. अब बुरे कर्म करने वाले बिल्कुल खत्म हो जाते हैं. ఎవరైతే చెడు పనులు చేస్తున్నారో వాళ్ళందరూ పూర్వ వినాశనం అయిపోతారు. फिर స్వర్గస్థాపన हो जाता है. తర్వాత స్వర్గస్థాపన జరుగుతుంది. అంటే तमो प्रधान जो भी है वह खत्म हो जाते हैं. तमो प्रधान ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. फिर नई देवताओं का आना शुरू होता है. అంటే కలియుగం మొత్తం వినాశనం అయిపోయిన తర్వాత దేవతలందరూ కూడా ఒక్కొక్కళ్ళు అవుతారు. जब भ्रष्टाचार सब खत्म हो जाते हैं तब कृष्ण का जन्म होता है. ఎప్పుడైతే
ఈ భ్రష్టాచారులందరూ కూడా పూర్తిగా లేకుండా పోతారో అప్పుడు కృష్ణుడు జన్మిస్తాడు. తబ్ తక్ బదిలీ సదిలీ హోతీ రీతే హే. మంచి వాళ్ళు స్వర్గానికి పోతారు, చెడ్డవాళ్ళు నరకానికి పోతారు. అందువల్ల జరుగుతుంది ఇప్పుడు ఎవరెవరు స్వర్గానికి పోవాలి, ఎవరెవరు నరకానికి పోవాలి. అయ్యేగా తబ్ కృష్ణ ఆయేగా. ఎప్పుడైతే ఇక్కడ ఎటువంటి పాపం ఉండదో అప్పుడు కృష్ణుడు వస్తాడు. తబ్ తక్ తుమ్ ఆతే జాతే రహింగే. అప్పటి వరకు మీరు వస్తుంటారు, పోతుంటారు. कृष्ण को रिसीव करने वाले माँ बाप भी पहले चाहे ना కృష్ణుడికి స్వాగతం పలికే తల్లిదండ్రి కూడా ముందుగానే ఉండాలి కదా. पर जब अच्छे अच्छे रहेंगे फिर सब अच्छे रहेंगे. కృష్ణుడు జన్మ తీసుకున్న తర్వాత అందరూ మంచి వాళ్ళే ఉంటారు, బాకీ చలే జాయేంగే. మంచి వాళ్ళు కాని వాళ్ళందరూ వెళ్ళిపోతారు. तब ही उसको स्वर्ग कहा जाएगा. अपने स्वर्ग अंटाరు. को रिसीव करने वाले रहेंगे. ఎవరైతే కృష్ణుడికి ఆహ్వానం చెప్పాలో వాళ్ళు ఉంటారు. फल तुम्हारा की जन्म होगा क्योंकि रावण राज्य है ना. ఇది రావణ రాజ్యం బట్టి, ఇది రావణ రాజ్యం కాబట్టి మీ జన్మ కూడా పతితమైన జన్మే. కృష్ణ బిల్కుల్ గుల్ గుల్ నై దునియామే ఆయేంగే. కృష్ణుడు పూర్తిగా పావనమా, అందువల్ల కొత్త ప్రపంచంలోనే వస్తాడు. రావణ సంప్రదాయం బిల్కుల్ ఖతం హో జాయేగా. ఈ రావణ సంప్రదాయం పూర్తిగా వినాశమైపోద్ది. कृष्ण का नाम उनके माँ बाप से भी बहुत बाला है. కృష్ణుడి పేరు తన తల్లిదండ్రి కంటే కూడా ఎక్కువ ప్రసిద్ధి అవుతుంది. కృష్ణకి మాప్ కా నామ్ ఇతనా బాలా నహీ హై. కృష్ణుడి తల్లిదండ్రి పేరు ఇంత ప్రసిద్ధైంది కాదు. कृष्ण से पहले जिनका जन्म है वो योग बल से जन्म नहीं रहेंगे. కృష్ణుడికి ముందు ఎవరైతే జన్మిస్తారో వాళ్ళ జన్మ యోగ శక్తి ద్వారా జరిగింది కాదు. ऐसे नहीं, कृष्ण के माँ बाप ने योग बल से जन्म लिया है. కృష్ణుడి తల్లిదండ్రి ఎవరు కూడా యోగ శక్తి ద్వారా జన్మ తీసుకోలేదు. नहीं, अगर ऐसा होता तो उन्होंने भी नाम बाला होता. ఆ విధంగా జరగదు. ఒకవేళ ఆ విధంగా జరిగి ఉంటే కృష్ణుడి తల్లిదండ్రి పేరు కూడా చాలా ప్రసిద్ధి అయ్యేది. పూరి కర్మాతీత అవస్థ వాలే రాధే కృష్ణ హీ హై. పూర్తిగా కర్మాతీత పొందిన ఆత్మలు రాధాకృష్ణులు. వహీ సత్ మే ఆతే హై. వాళ్ళే సద్గతిలోకి వస్తారు. పాపాత్మాయే సబ్ ఖతం హో జాతీ హై. ఈ పాపాత్మలందరూ కూడా వినాశమైపోతారు. తబ్ ఉన్హోంకా జన్మ హోతా హై. ఎప్పుడైతే పాపాత్మలందరూ పోతారో అప్పుడు దేవీ దేవతల జన్మ ఉంటుంది. फिर कहेंगे पवन दुनिया के कृष्ण का नाम बाला है. पवन प्रपंच కావాలి అని చెప్తారు. माँ बाप का इतना नहीं है, तल्लिదండ్రికి प्रसिद्धि కాదు. आगे चल तुमको बहुत साक्षात्कार होंगे. ముందు ముందు మీకు చాలా సాక్షాత్కారాలు దొరుకుతాయి. टाइम तो का है ना, टाइम पड़ता కదా. तुम किसी को भी समझा सकते हो हम बनने के लिए पढ़ रहे हैं. మేము ఈ విధంగా తయారు కావడం వరకు ఈ విద్యను అనుకుంటున్నాము అని ఎవరికైనా సరే మీరు వివరించి చెప్పొచ్చు. విశ్వమే ఇక రాజ్య అబ్బు స్థాపన హో రహే. ప్రపంచంలో ఇప్పుడు ఈ లక్ష్మీనారాయణ యొక్క రాజ్యము స్థాపించబడుతుంది. హమారే లియే తో నై దునియా చాహియే. మా కొరకు ప్రపంచం కావాలి. అభి తుమ్కో దైవీ సంప్రదాయం నహీ కహెంగే. ఇప్పుడు మిమ్మల్ని దేవతా సంప్రదాయం వాళ్ళు అని అనరు. తుమ్ హో బ్రాహ్మణ సంప్రదాయం. మీరందరూ బ్రాహ్మణ సంప్రదాయం వాళ్ళు. దేవతా బన్నే వాళ్ళే హో. దేవతలుగా అయ్యేవాళ్ళు.
दैवी संप्रदाय बन जाएंगे, फिर तुम्हारी आत्मा और शरीर दोनों स्वच्छ होगा। ఎప్పుడైతే మీరు దేవీ దేవత సాయం వాళ్ళకి అవుతారో అప్పుడు మీ ఆత్మ శరీరం రెండు కూడా స్వచ్ఛంగా అవుతాయి। అభి తుమ్ సంగమ యుగి పురుషోత్తం బన్నే వాలే హో। ఇప్పుడు మీరు ఈ సంగమ యుగంలో పురుషోత్తములుగా అయ్యేవాళ్ళు। ఈ సారీ మెహనత్ కి బాత్ హై। ఇవన్నీ కూడా కష్టానికి సంబంధించిన మాటలు। యాసే వికర్మాతీత్ బన్నా హై। योगों द्वारा विकर्म जయించేవాడుగా కావాలి। तुम खुद कहते हो याद घड़ी घड़ी भूल जाती है। మీరు స్వయంగా చెప్తారు యోగము చేయలేకపోతున్నాము। हम याद में नहीं है तो बाबा क्या कहेंगे। ఎప్పుడైతే మనం యోగం చేయమో బాబా ఏమంటాడు, కర్మ करके माशूक को याद करो। కర్మ చేస్తూ ప్రియుణ్ణి తలుచుకోండి, స్మరించండి। तो विकर्म विनाश होंगे, इसमें ही मेहनत है। ఆ విధంగా చేస్తే వికర్మ వినాశం ఉంది, దీంట్లోనే ఉంది। యాసే ఆత్మ పవిత్ర होगी। యోగం చేయడం చేత ఆత్మ పవిత్రంగా అవుతుంది। అవినాశీ జ్ఞాన్ भी जमा होगा। అవినాశీ జ్ఞాన ధనం కూడా జమ అవుతుంది। फिर अगर अपवित्र जाते हैं तो सारा ज्ञान बह जाता है। మీరు అపవిత్రతే ఈ జ్ఞానం అంతా కూడా పోతుంది। పవిత్రత ही मुख्य है। పవిత్రతే ముఖ్యమైనది। बाप तो अच्छी अच्छी बात ही समझाते हैं। बाबा మంచి మంచి విషయాలే చెప్తాడు। सृष्टि के आदि मध्यंत का ज्ञान और कोई में भी नहीं है। सृष्टि యొక్క ఆది మధ్యంత జ్ఞానము ఎవరిలో కూడా లేదు। और जो भी सत्संग आदि है वो सब है भक्ति मार्ग। ఏవైతే సత్సంగాలు ఉన్నావో అవన్నీ కూడా భక్తి మార్గానికి సంబంధించినవి। बाबा ने समझाया है भक्ति वास्तव में प्रवृत्ति मार्ग वालों को ही करना है। బాబా చెప్తున్నాడు భక్తి అనేది గృహస్థులనే చేయాలి। ప్రవృత్తి మార్గం అంటే గృహస్థుల మార్గంలో ఉన్నవాళ్ళు, గృహస్థులుగా ఉన్నవాళ్ళు వాళ్ళే చేయాలి। तुम्हारे में तो कितनी ताकत रहती है। మీలో ఎంత శక్తి ఉంది। घर बैठ तुमको सुख मिल जाता है। మీరు ఎక్కడ పోకుండా ఇంట్లోనే ఉండి ఈ సాధన చేస్తారు, అలా మీకు ఇంట్లోనే సుఖం లభిస్తుంది। సర్వశక్తివాన్ బాప్ से तुम इतनी ताकत लेते हो। सर्वशक्तिवंतुలైన బాబా ద్వారా మీరు శక్తిని పొందుతున్నారు। సన్యాసిలో में भी पहले ताकत थी। సన్యాసుల్లో కూడా మొదట్లో శక్తి ఉండేది। जंगलों में रहते थे। अभी तो इतने बड़े बड़े फ्लैट्स बनाकर रहते हैं। ఇప్పుడు ఎంత పెద్ద ఫ్లాట్స్ బిల్డింగ్స్ కట్టి ఉంటున్నారు। అభి ఒక తాకత్ नहीं है। ఇప్పుడు వాళ్ళలో ఆ శక్తి లేదు। అరణ్యాల్లో ఉన్నప్పుడు ఎంత శక్తి ఉందో అంత శక్తి ఎవరైతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టి ఉంటున్నారో సన్యాసులు, స్వామీజీలు, బాబాలు, వాళ్ళు అంత శక్తి। वैसे तुम्हारा में भी पहले सुख की ताकत रहती है। ఇదే విధంగా మీలో కూడా మొట్టమొదటిలో చాలా శక్తి ఉంటుంది, సుఖం ఉండేది। फिर गुम हो जाती है, ఆ తర్వాత అది లేకుండా పోతుంది। उन्हों में भी पहले शांति की शक्ति थी, वो ताकत नहीं रही। ఆ సన్యాసిలో కూడా మొట్టమొదటి వాళ్ళ దగ్గర శాంతి యొక్క శక్తి ఉండేది, ఇప్పుడు ఆ శక్తి లేదు। आगे तो सत्य कहते थे कि रचता और रचना को हम नहीं जानते हैं। పూర్వము ఈ సన్యాసి సత్యం చెప్పేవాళ్ళు సృష్టికర్త సృష్టి గురించి మాకు తెలియదని। अभी तो अपने को भगवान శివోహం కహ బైతే హై। ఇప్పుడు నేనే భగవంతుని శివోహం అంటున్నారు। बाबा समझाते हैं इस समय सारा झाड़ तमो प्रधान है। బాబా అంటున్నాడు ఇప్పుడు ఈ కల్పవృక్షం మొత్తం తమో ప్రధానమైంది। इसलिए
साधुओं का भी उद्धार करने मैं आता हूँ కాబట్టి ఈ సాధు సంతులందరినీ కూడా ఉద్ధరించడం కొరకు నేను వస్తాను. దునియాకి బదల్నీ హై, ఈ ప్రపంచమే మారాలి. सब आत्माएं वापस चली जाएगी, आत्माएं तिरिगी परमधाम వెళ్తాయి. एक भी नहीं जिसको यह पता हो कि हमारी आत्मा में अविनाशी पात्र भरा हुआ है, మా ఆత్మలో అవినాశి పాత్ర నింపబడింది, రికార్డ్ అయింది అని తెలుసుకున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు. फिर सो रिपीट होगा, फिर से रिपीट होगा, అదే పాత్ర మళ్ళా రిపీట్ అవుతుంది, పునరావృత్తి అవుతుంది. आत्मा इतनी छोटी है, इनमें अविनाशी पात्र भरा हुआ है. आत्मा చిన్నది, దానిలో అవినాశి పాత్ర రికార్డ్ అయింది, जो कभी विनाश नहीं होता है. ఆ రికార్డ్ అయిన పాత్ర ఎప్పుడు కూడా వినాశం కాదు. इसमें बुद्धि बड़ी अच्छी चाहिए. ఈ విషయంలో బుద్ధి చాలా స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలి. वो तब होगी जब याद की यात्रा मत रहेंगे. ఎప్పుడైతే స్మృతి యాత్రలో బాగా లీనమైపోతారో అప్పుడు బుద్ధి స్వచ్ఛంగా పవిత్రంగా అవుతుంది. मेहनत चाहिए, కష్టపడాలి. मेहनत सिवाय पदवी ही मिलेगा, కష్టపడకుండా పదవి లభించదు. कहाँ ऊंच से ऊंच राम का राजा डबल सिरताज, कहाँ प्रजा. సర్వోన్నతులైన డబుల్ కిరీటం కలిగిన రాజులెక్కడ, ప్రజలెక్కడ. పడానే వాళ్ళతో ఏకే, ఈ విద్యను బోధించేవాడు ఒక్కడే. इसमें समझ बड़ी अच्छी चाहिए, దీనిలో తిరిగి చాలా ఉండాలి. బాబా बार बार समझाते हैं याद की यात्रा है मुख्य. మాట మాట చెప్తున్నాడు, స్మృతి యాత్ర చాలా ముఖ్యమైనది. मैं तुमको पढ़ाकर विश्व का मालिक बनाता हूँ. నేను మీకు విద్యను బోధించి విశ్వానికి యజమానిగా చేస్తాను. तो टीचर गुरु भी होगा, కాబట్టి టీచర్ గురువు కూడా అవుతాడు. बाप तो है ही टीचरों का टीचर, बाप का बाप. బాబా టీచర్లకి టీచర్ లాంటివాడు, తండ్రి లాంటివాడు. तो तुम बच्चे जानते हो हमारे बाबा बहुत प्यारा है, మా బాబా చాలా ప్రియమైన వాడు అని మీకు తెలుసు. ऐसे बाप का तो बहुत याद करना है. అటువంటి బాబాని చాలా ఎక్కువగా స్మరించాలి. పढ़ना भी पूरा है, పూర్తిగా చదువుకోవాలి. बाप को याद नहीं करेंगे तो नष्ट नहीं होगा. బాబాని స్మరించకపోతే పాపం పోదు. బాపు सभी आत्माओं को साथ लेंगे. బాబా ఆత్మలందరినీ తనతో పాటు తీసుకుపోతారు. బాకీ శరీर सब खत्म हो जाएंगे. ఈ శరీరాలన్నీ కూడా వినాశం. आत्माएं अपने अपने धर्म के सक्सेस में जाकर निवास करती है. ఈ ఆత్మలన్నీ కూడా పరంధాం వెళ్ళి వాటి వారి ధర్మాల యొక్క ధర్మపితుల యొక్క స్థానం ఉంటుంది. ఆ ధర్మపితుల స్థానం కింద ఇవి ఉంటాయి. అంటే ఏ ధర్మానికి సంబంధించిన వాళ్ళు ఆ ధర్మపిత కిందనే ఉంటారు. అచ్చా धारण కొరకు ముఖ్యమైన సారాంశం. बुद्धि को पवित्र बनाने के लिए याद की यात्रा में मस्त रहना है. బుద్ధిని పవిత్రంగా చేసుకోవడానికి స్మృతి యాత్రలో బాగా ఆనందంగా ఉండాలి. కర్మ చేస్తున్నప్పుడు కూడా ఒకే పీరియడ్ గుర్తుండాలి. తబ్ వికర్మాజిత్ బనేంగే. ఆ విధంగా చేసినప్పుడే వికర్మం జయించే వాళ్ళకు అవుతారు. छोटी सी युग में మనిషి से దేవతా बनने की मेहनत करनी है. ఈ చిన్న యుగంలో మానవుడి నుంచి దేవతగా ఎందుకు కష్టపడాలి. अच्छे कर्मों के अनुसार अच्छे संस्कारों को धारण कर अच्छे कुल में जाना है. మంచి కర్మల అనుసారంగా మంచి సంస్కారాలు ధారణ చేసి మంచి కులంలో తీసుకోవాలి. वरदानम जहान के नूर बंद भक्तों को नज़र से निहाल करने वाले
దర్శనీయ మూర్త భవ. ప్రపంచాన్ని వెలుగులాగాయి భక్తులకు దృష్టి ద్వారా సద్గతి కలిగించి దర్శనమూర్తులుగా కండి. सारा विश्व आप जहान के आंखों की दृष्टि लेने के लिए इंतजार है. ప్రపంచం అంతా కూడా విశ్వానికి కళ్ళు లాంటి మీ దృష్టి తీసుకోవడం వరకు ఎదురు చూస్తారు. విశ్వానికి కళ్ళు లాంటి మీ దృష్టి తీసుకోవడం వరకు ఎదురు చూస్తున్నారు. जब आप जहान के नूर अपनी संपूर्ण स्थिति तक पहुंचेंगे, విశ్వానికి వెలుగైన మీరు ఎప్పుడైతే మీ సంపూర్ణ స్థితికి చేస్తారో अर्थात संपूर्णता की आंख खोलेंगे, संपूर्णता యొక్క కన్ను తెరుస్తారో तब सेकंड में विश्व परिवर्तन होगा. అప్పుడు ఒక సెకండ్లో ఈ విశ్వం పరివర్తన చెందుతుంది. फिर आप दर्शनीय मूर्त आत्माएं अपनी नजर से भक्तों को निहाल कर सकेंगे. దర్శనీయ మూర్తులైన మీరు మీ దృష్టి ద్వారా భక్తులకు సద్గతి కలిగిస్తారు. నజర్ సే నిహాల్ హోనే వాలో की लंबी क्यू है. దృష్టి ద్వారా సద్గతి పొందే వాళ్ళ యొక్క లైను చాలా పెద్దగా ఉంటుంది. ఇసే సంపూర్ణతకి ఆంఖ్ ఖులీ రహే, అందువల్ల సంపూర్ణత యొక్క కన్ను తెచ్చి ఉంచాలి. आंखों का मलना और संकल्पों का झटका खाना बंद करो. కళ్ళలు నలుపుకోవడము, సంకల్పాల్లో రకరకాల సంకల్పం వచ్చి కునిపాటు పట్టము కరో, అవన్నీ ఆపండి. తబ్ దర్శనీయ మూర్తి బన్ జాయేంగే, అప్పుడే మీరు దర్శనీయ మూర్తులుగా అవుతారు. స్లోగన్ निर्मल स्वभाव निर्माणता की निशानी है. నిర్మల స్వభావము నిర్మాణం చేయడానికి గుర్తు. నిర్మల్ బనోతో సఫలత మిలేగి, కాబట్టి నిర్మలంగా అయితే సఫలత లభిస్తుంది. अच्छा, मीठे में सिक्की लिज्जे बच्चों प्रति माता पिता बाप दादा का याद कर और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క మధుర స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. परमपिता शिव परमात्मा, परमपिता शिव परमात्मा, पाडे सर्वजनात्मा, पाडे सर्वजनात्मा, परमपिता शिव परमात्मा, परमपिता शिव परमात्मा.
शिव परमात्मा पाडे सर्वजनात्मा पाडे सर्वजनात्मा परम पिता शिव परमा